మనం ఇప్పుడు చూస్తున్న ఈ ప్రపంచం గురించి మనకి చాలా విషయాలు తెలుసు అనుకుంటాం. స్కూల్లో నేర్చుకున్నాం, పుస్తకాల్లో చదివాం, డాక్యుమెంటరీలో చూసాం. కొండలు ఎలా ఏర్పడ్డాయి, పర్వతాలు ఎలా పుట్టాయి, లోయలు ఎలా ఏర్పడ్డాయి అనే విషయాలకు శాస్త్రం చాలా స్పష్టమైన సమాధానాలు చెప్తోంది. కానీ అప్పుడప్పుడు కొన్ని సిద్ధాంతాలు మనం నమ్ముతున్న ప్రతిదాన్ని ఒక్కసారిగా ప్రశ్నించేలా చేస్తాయి. ఈరోజు అలాంటి ఒక విచిత్రమైన, ఆసక్తికరమైన, వివాదాస్పదమైన సిద్ధాంతం గురించి మాట్లాడుకుందాం. ఒకసారి ఊహించండి, మీరు ఒక పెద్ద కొండ ముందు నిలబడున్నారు. అకస్మాత్తుగా ఎవరో వచ్చి అది కొండ కాదు, లక్షల ఏళ్ల క్రితం జీవించిన ఒక మహాకాయ జీవితాల భాగం అని చెప్తే మొదట మీరు నవ్వుతారు, తర్వాత ఇదేదో సినిమా కథ అయి ఉంటుంది అనుకుంటారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలో లక్షలాది మంది ఈ ఆలోచనను నిజంగానే నమ్ముతున్నారు. దీనినే మడ్ ఫాసిల్ థియరీ అంటారు. ఈ సిద్ధాంతం ప్రకారం మనం చూస్తున్న కొన్ని కొండలు, పర్వతాలు, భారీ రాతి నిర్మాణాలు, కొన్ని ద్వీపాలు కూడా ఒకప్పుడు జీవించి ఉన్న మహాకాయ జీవుల శరీర భాగాలే కావచ్చట. ఇప్పుడు వినటానికి ఇది చాలా విచిత్రంగా అనిపించవచ్చు, కానీ ఈ సిద్ధాంతం ఎలా వచ్చింది, దీనిని నమ్మేవాళ్ళు ఏం చెప్తున్నారు, శాస్త్రవేత్తలు ఎందుకు ఒప్పుకోవటం లేదు, అదే ఈరోజు తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్న విషయం, మనందరికీ ఫాసిల్స్ గురించి తెలుసు కదా. డైనోసర్ ఎముకలు, పురాతన జంతువుల అవశేషాలు, రాతిగా మారిపోయిన చెట్లు, వీటినే ఫాసిల్స్ అంటారు. సాధారణంగా ఒక జీవి చనిపోయిన తర్వాత దాని ఎముకలు లేదా కఠిన భాగాలు మట్టిలో పూడిపోతాయి. వేల లక్షల సంవత్సరాల తర్వాత అవి ఖనిజాలతో నిండి రాతిలా మారిపోతాయి. ఇది శాస్త్రం అంగీకరించిన విషయం. కానీ మడ్ ఫాసిల్ సిద్ధాంతం ఇక్కడ ఒక పెద్ద మలుపు తీసుకుంటుందన్నమాట. వారి ప్రశ్న ఏంటంటే, ఎముకలు మాత్రమే రాతిగా మారగలిగితే మొత్తం జీవి ఎందుకు మారకూడదు? అంటే కేవలం ఎముకలు కాదు, చర్మం, కండరాలు, రక్తనాళాలు, కళ్ళు, అంతర్గత అవయవాలు, మొత్తం శరీరమే ఖనిజాల ప్రభావంతో రాతిగా మారిపోయి ఉండవచ్చని వారు చెప్తున్నారన్నమాట. ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. మడ్ ఫాసిల్ థియరీని నమ్మేవాళ్ళు ప్రపంచంలో కొన్ని కొండల ఫోటోలను చూపిస్తారు. నిజం చెప్పాలంటే వాటిలో కొన్ని చూస్తే మనకి కాసేపు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే కొన్ని పర్వతాలు నిజంగానే ఒక పెద్ద మనిషి ముఖంలా కనిపిస్తాయి, కొన్ని గుహలు కంటి గుళ్ళలాగా కనిపిస్తాయి, కొన్ని రాతి నిర్మాణాలు వెన్నుముక లేదా ఎముకల వరసల్లా అనిపిస్తాయి. అప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్న ఒక్కటే, ఇవి కేవలం యాదృచ్ఛికమా అని. అక్కడే మరో ఆసక్తికరమైన విషయం వస్తుంది. మన మెదడి స్వభావం. ఎప్పుడైనా మేఘాల్లో జంతువుల ఆకారాలు చూసారా? లేదా చంద్రుల్లో మనిషి ముఖం కనిపించినట్లు మీకు ఎప్పుడైనా అనిపించిందా? లేదా గోడపై పడిన నీడలో ఏదైనా రూపం కనిపించిందా? ఇది చాలా సహజం. దీన్నే శాస్త్రవేత్తలు పరైడోలియా అంటారు. అంటే లేని ఆకారాలను కూడా మన మెదడు గుర్తించి వాటికి అర్థం ఇస్తుంది మాట. శాస్త్రవేత్తలు చెప్తున్నది ఏంటంటే, మడ్ ఫాసిల్ సిద్ధాంతంలో చూపించే చాలా ఉదాహరణలు కూడా ఈ పరైడోలియా కారణంగానే కనిపిస్తున్నాయని. అంటే నిజంగా అక్కడ ముఖము లేదు, కానీ మన మెదడు మాత్రం ముఖంలా ఊహించుకుంటుందన్నమాట. అయితే మడ్ ఫాసిల్ థియరీ కేవలం ఆకారాల దగ్గర ఆగిపోలేదు. వాళ్ళు మరో సంచలన వాదన కూడా చేస్తారు. అదేంటంటే, ప్రపంచంలో ఒకప్పుడు మహా విపత్తు జరిగింది. ఆ విపత్తు వల్ల లక్షలాది జీవులు ఒక్కసారిగా మరణించాయి. మట్టి, నీరు, ఖనిజాలు కలిసి వాటిని కప్పేశాయి. ఆ తర్వాత అవి రాతిగా మారిపోయాయి. ఇక్కడే మడ్ ఫ్లడ్ అనే ఒక భావాన్ని చూపిస్తున్నారన్నమాట. మడ్ ఫ్లడ్ అంటే భారీ మట్టి ప్రవాహం. ఈ సిద్ధాంతం ప్రకారం గతంలో భూమిపై ఒక మహా మట్టి విపత్తు జరిగిందట. ఆ మట్టి ప్రపంచంలో అనేక నగరాల్ని, నిర్మాణాల్ని, జీవుల్ని కప్పేసిందని చెప్తారన్నమాట. ఇందుకు ఆధారంగా కొన్ని పాత భవనాల ఫోటోలను చూపిస్తారు. కొన్ని దేశాల్లో భవనాలు మొదటి అంతస్తు మట్టిలో పూడిపోయినట్లుగా కనిపించే చిత్రాలు నిజంగా ఉన్నాయి కూడా. అందుకే వాళ్ళు చెప్తారు, చూడండి ఇవి మడ్ ఫ్లడ్కి ఆధారాలు అని. కానీ చరిత్రకారులు, ఇంజనీర్లు దీనికి మరో వివరణ ఇస్తున్నారు. వారి ప్రకారం ఏంటంటే, నగరాలు అభివృద్ధి చెందుతున్నప్పుడు రోడ్ల ఎత్తు పెరుగుతుంది. అలాగే వరదలు, నిర్మాణ మార్పులు, మట్టి పేరుకుపోవటం వంటి కారణాల వల్ల పాత భవనాల దిగువ భాగాలు కప్పబడిపోతాయి. అందుకే ఇలా కనిపిస్తుందని వాళ్ళు అంటారన్నమాట. ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చూద్దాం. ప్రపంచంలో దాదాపు అన్ని సంస్కృతుల్లో జైంట్స్ గురించి కథలున్నాయి. మన భారతీయ పురాణాల్లో రాక్షసులు, గ్రీకు పురాణాల్లో టైటాన్స్, నార్స్ పురాణాల్లో జైంట్స్, బైబిల్లో నెఫిలిం. ప్రపంచం మొత్తం చూస్తే ఎక్కడో ఒక చోట మహాకాయ జీవుల కథ కనిపిస్తుంది.
అప్పుడు సహజంగానే ఒక ప్రశ్న వస్తుంది. అసలు ఈ కథలన్నీ ఎలా వచ్చాయి? అన్ని చోట్ల ఎందుకున్నాయి? మట్ఫాజిల్ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు చెప్పేదేంటంటే ఇవి కేవలం కల్పిత కథలు కావు. ఒకప్పుడు నిజంగా అలాంటి జీవులు ఉండేవి. వాటి జ్ఞాపకాలే పురాణాలుగా మారిపోయాయని. అయితే ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలకు ఎక్కడా 100 అడుగుల ఎత్తున మనుషుల అస్థిపంజరాలు దొరకలేదు. అలాంటి జీవులు ఉన్నాయని నిరూపించే ప్రత్యక్ష ఆధారాలు కూడా లభించలేదు. అందుకే ప్రధాన శాస్త్రీయ వర్గాలు ఈ సిద్ధాంతాన్ని అంగీకరించట్లేదు. ఎందుకంటే శాస్త్రంలో ఒక సిద్ధాంతం నిజమని చెప్పాలంటే ఫోటోలు సరిపోవు, ఊహలు సరిపోవు, నాకలా అనిపించింది అనే వాదన కూడా సరిపోదు. పరీక్షించగలిగే ఆధారాలు ఉండాలి. మరో శాస్త్రవేత్త కూడా అదే ఫలితాన్ని పొందగలగాలి. రసాయన పరీక్షలు, భూగర్భ పరిశోధనలు, శిలాజ విశ్లేషణలు ఆ వాదాన్ని బలపరచాలి. ఇప్పటివరకు అలాంటి ఆధారాలు లభించకపోవడంతో మట్ఫాజిల్ థియరీని శాస్త్రవేత్తలు నిరూపితం కాని ఒక వాదనగా చెప్తున్నారన్నమాట. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. ఈ సిద్ధాంతం నిజమా కాదా అనేది పక్కన పెడితే ఇది ఎందుకు ఇంతమందిని ఆకర్షిస్తుంది అని. ఎందుకంటే మనిషికి రహస్యాలంటే ఇష్టం. మనకు తెలిసిన చరిత్ర పూర్తి కథ కాదేమో అని అనిపించడం ఇష్టం. ప్రతి కొండ వెనుక ఒక రహస్యం ఉండొచ్చు, ప్రతి పురాణం వెనుక ఒక నిజం దాగి ఉండొచ్చు, ప్రతి కథలో కొంత చరిత్ర ఉండొచ్చు అనే ఆలోచన మనల్ని ఆకర్షిస్తుంది. అందుకే మట్ఫాజిల్, మడ్ ఫ్లడ్, లాస్ట్ సివిలైజేషన్స్, జైంట్స్ వంటి విషయాలు ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికప్పుడు చర్చకు వస్తూనే ఉంటాయి. మరి చివరిగా మీకో ప్రశ్న. మీరు చూసే ఆ కొండలు కేవలం కోట్ల సంవత్సరాల ప్రకృతి సృష్టించిన రాతి నిర్మాణాలేనా? లేక మనకింకా తెలియని భూమి గతానికి సంబంధించిన ఏదైనా ఆనవాళ్లు వాటిలో దాగున్నాయా? ప్రస్తుతం శాస్త్రం మొదటి సమాధానాన్నే అంగీకరిస్తోంది. కానీ అన్వేషణ మాత్రం ఎప్పుడూ ఆగదు. ఎందుకంటే భూమి చరిత్రలో ఇంకా మనం చదవాల్సిన ఎన్నో పేజీలు మిగిలే ఉన్నాయి. ఈ మట్ఫాజిల్ సిద్ధాంతం గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇది కేవలం ఊహాగానమా? లేక భవిష్యత్తులో కొత్త ఆధారాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందా? మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.